శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. भगवान कल्कि भगवान करुणा सागर कल्पतरुवा भगवान कल्कि भगवान गति नीवे विधि नीवे गति नीवे विधि नीवे जीवन ज्योति करुणा सागर कल्पतरुवा भगवान कल्कि भगवान
శుభములను సగే విశ్వవిధాత శాంతి ప్రదాత సత్య స్వరూప శుభములను సగే విశ్వవిధాత నీవే ప్రేమ నీవే జ్ఞానం నీవే ప్రేమ నీవే జ్ఞానం కలియుగ ప్రత్యక్ష దైవము నీవే కలియుగ ప్రత్యక్ష దైవము నీవే కరుణాసాగర కల్పతరువ భగవాన్ కల్కి భగవాన్ నీవే తల్లివి నీవే తండ్రివి జగతిని ప్రోజే జగద్గురు నీవే నీవే తల్లివి నీవే తండ్రివి జగతిని ప్రోజే జగద్గురు నీవే సత్యము నీవే ధర్మము నీవే సత్యము నీవే ధర్మము నీవే సంపూర్ణ అవతార దైవము నీవే సంపూర్ణ అవతార దైవము నీవే जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకొని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం
श्री अम्मा भगवान अनुगृहीतोस्मि। श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. కల్పన గారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. గౌతమీజీకి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో ఈ నెలలోనే త్వరగా మ్యారేజ్ సెటిల్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. 9 నెలల గర్భిణీగా ఉన్న కీర్తన గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో ముక్తి పొందిన స్టార్ చైల్డ్కి జన్మనివ్వాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. జై శ్రీ అమ్మా భగవాన్. నేను రాణిని మాట్లాడుతున్నాను.
ఇప్పుడు నేనున్న పరిస్థితి, నా లోపల గతంలో ఉన్న గాయాలన్నీ కూడా, దుఃఖాలన్నీ కూడా అన్నింటినీ కూడా వెళ్ళిపోయాయి. నా లోపల దుఃఖము అనేది పూర్తిగా వెళ్ళిపోయి ఆనందం అనే ఒక స్థితిలోకి వచ్చేసింది. ఫ్రీ విల్ లేదు అనేది తెలుసుకోగలిగి, ఎప్పుడైతే అంతరంగంలో సత్యాన్ని చూడగలుగుతూ, ఎరుగుతూ ఉంటూ, నన్ను నేను గమనించుకుంటూ, ప్రతిరోజు కూడా టీచింగ్స్ అన్నిట్లోనూ కూడా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. నా అంతరంగ సత్యంలో ఉంటూ, అంతరంగ సత్యాన్ని చూసుకుంటూ, ఆ సత్యంతో నేను ప్రేయర్ చేస్తుంటే ప్రతీది కూడా సక్సెస్గానే జరుగుతుంది నా లైఫ్లో. ఇప్పుడు నా లోపల సేవలోనూ నాకు ఆనందం ఉంది, సక్సెస్ ఉంది, బిజినెస్లో సక్సెస్ ఉంది, జీవితంలో కూడా నాకు చాలా సక్సెస్గా నేను ముందుకెళ్తున్నాను. పరంజ్యోతి అమ్మ భగవాన్ దయతో నా లోపల చైల్డ్హుడ్లో ఉన్న ఆ బాధలన్నింటినీ భరించి ఆ పసి ఆ మనసు అనేది చాలా గట్టిగా అయిపోయింది అనేది చూడగలుగుతున్నాను. ఆ పసి ఆ హృదయాన్ని నేను లాలనగా, ప్రేమగా మాట్లాడుతూ, ఇప్పుడు చాలా బాగున్నామమ్మా, చాలా బాగున్నాము అని చెప్పి అన్నీ కూడా నేను మాట్లాడగలుగుతున్నాను ఆ పసి మనసుతోటి. ఎప్పుడైతే నేను అలాగా నా లోపల గట్టిగా అయిపోయిన ఆ పసి మనసుని లాలించి బుజ్జగించి మాట్లాడగలుగుతున్నానో, అప్పటి నుంచి నా లోపల ఆనందం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నా లోపల ఆనంద స్థితి కూడా చాలా బాగా, ఒక నవ్వు అనేది కూడా 2-3 నిమిషాల వరకు ఆగకుండా ఆనందం అనేది వస్తుంది. అలాగే ఇంకా కూడా నా లోపల ఆనంద స్థితి పెరగాలని, పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆ ప్రవాహంలో ముందుకెళ్ళాలని ప్రతిరోజు మేము ప్రార్థనా సత్సంగం అనేది చేసుకుంటున్నాము. ఆ ప్రార్థనా సత్సంగం కూడా చాలా బాగా జరుగుతుంది. ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నారు భగవాన్, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. 20 మంది 30 మంది కలిసి మేము ప్రార్థనా సత్సంగం తిరుమలగిరి గ్రూప్ నుంచి చేస్తున్నాము. అసలు రోజు అద్భుతాలే, రోజు మిరాకిల్స్ వింటున్నాము. ఎన్నెన్నో చేస్తున్నారు భగవాన్. ఉద్యోగాలు ఇస్తున్నారు, కళ్యాణం చేస్తున్నారు, ఆరోగ్యాలు బాగా చేస్తున్నారు. ఇంతటి అనుగ్రహాన్ని ఇస్తున్న ఆ తండ్రికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తూ ఈ అమ్మా భగవాన్ ప్రయాణంలో, ఈ ప్రవాహంలో ముందుకు వెళుతూ, నన్ను నేను చూసుకుంటూ ఈ ప్రయాణం సాగిస్తున్నందుకు పరంజ్యోతి అమ్మా భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. జై శ్రీ అమ్మా భగవాన్. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు కనకదుర్గ, మధురానగరు. నాకు ఈ మధ్య మోకాలు నొప్పి వచ్చింది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడే స్టార్ట్ అయింది అరుగుదల అని చెప్పారు. కానీ నాకు ఎప్పుడు ఏది కూడా చిన్న చిన్నవి రావడమే కానీ ఇట్లాంటిది రాలేదు. 2-3 రోజుల నుంచి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా రేత్రిపూట కూడా వాటర్ పెట్టుకొని తాగడము అలా చాలా చేస్తుంటే ఇంకా ఆ రోజు నైటు అసలు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఇంకా లేచి భగవాన్ దగ్గర కూర్చొని ఇంకా చాలా బాధపడుతున్నాను అనమాట. 3:30 అప్పుడు కూడా నేను వాటర్ పెట్టుకొని తాగి మళ్ళీ పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు అమ్మ కల్లోకి వచ్చారు. టైం ఎంత అయిందో చూసుకోలేదు. నాకు అమ్మ కల్లోకి వచ్చారు. అసలు ఎంత బాగుందంటే అమ్మ పాదాలు అసలు మెరిసిపోతున్నాయి. ఆ పాదాలకు నేను నమస్కారం పెట్టుకున్నాను. అమ్మ నన్ను దీవించారు. నాతో మాట్లాడారు కూడా అమ్మ. మీరెక్కడుంటారు, మీకు పిల్లలు ఎంతమంది అన్నీ అడిగారనమాట. నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ నేను వెళ్ళిపోతూ కూడా మళ్ళీ అమ్మ పాదాలకి నమస్కరించుకొని వెళ్ళబోతుంటే, నీకు నేను పండ్లు పంపిస్తాను, సపోటా పండ్లు ఇంకా వేరే పండ్లు కూడా నీకు పంపిస్తాను, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగిందమ్మ. నేను పలానా చోట ఉంటామమ్మా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా నాకు మెలకు వచ్చేసేసింది. అసలు ఎంత బాగుందంటే అమ్మ నాకు చాలా బాగా దీవించారు. అసలు కాళ్ళు కూడా మెరిసిపోతున్నాయి అమ్మ కాళ్ళు, అంత బాగా దీవించారనమాట. నేను తెల్లారి పొద్దున్న లేచేటప్పటికి అసలు ఒళ్ళంతా చాలా తేలికైపోయి చాలా బాగుంది.
ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన అమ్మకి నాకు వేల వేల కోటి కోటి ప్రణామములు. జై బలో మహిమ ప్రదర్శి పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్ చూద్దాము. ఏ ట్రూత్ దట్ విల్ హర్ట్ అదర్స్ రిమైన్స్ అన్ట్రూత్. ఇతరులను బాధపెట్టే సత్యం అసత్యంగా మిగిలిపోతుంది. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సత్యం యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి ఈ టీచింగ్ మనకి సహాయం చేస్తుంది. ప్రస్తుతము మనము అందరము కూడా అమ్మా భగవాన్ ధర్మంలో ఉన్న భక్తులందరూ కూడా అంతర్గత సత్యం గురించి ఫోకస్ చేయమని చెప్తూ ఉన్నారు. మనము ఏకత్వం గురించి ప్రయాణం చేస్తున్నాము, ముక్తి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీంట్లో మనకి సహాయం చేసేది అంతర్గత సత్యం. ఈ అంతర్గత సత్యము మనల్ని మన పట్ల జాగృతం చేస్తుంది. ఈ సాధన చేస్తున్నప్పుడు లేదా అంతరంగ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకి 2 విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి నిజాయితీగా ఉండటము, సత్యంగా ఉండటము, హానెస్టీ అండ్ ట్రూత్ అని చెప్తూ ఉంటాం. అయితే 2 ఆధ్యాత్మిక పదంలో 2 వేరువేరు విషయాలు. నిజాయితీగా ఉండడం అంటే ఏం జరిగింది అని చెప్పటము, లేదా అక్కడ వాస్తవం ఏముందా అని మనము వివరించటము. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త స్వీట్స్ కొని తీసుకొచ్చారు. ఎప్పుడూ అట్లా చేసింది లేదు. ఏదైనా ఉంటే మీరు చేస్తుంటారు ఒక భార్యగా. భర్త ఎప్పుడు చేసేవాడు కాదు. అడుగుతున్నారు ఏంటి ఎప్పుడూ లేనిది స్వీట్స్ తీసుకొచ్చారని. భర్త అంటున్నారు కొలీగ్ స్వీట్ షాప్కి వెళ్దామన్నారు, ఆయన తీసుకుంటే ఆయనతో పాటు నేను కూడా తీసుకున్నాను అని చెప్పారు. అది ఉన్నది యథాతథంగా చెప్పారు, నిజాయితీగా చెప్పారు. కానీ ఈ చర్య వెనకాతలున్న కారణం ఏంటి? అది సత్యము, ట్రూత్ అని చెప్తాము. బహుశా 2 రోజుల ముందు ఇంట్లో గొడవ అయ్యింది. అప్పటి నుంచి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని భర్త స్వీట్స్ కొని ఇంట్లో అందరికీ తెచ్చి ఇస్తూ ఉన్నారు, అందరినీ తృప్తిపరచడానికి. సో ఇక్కడ వాస్తవం ఏంటి? స్వీట్స్ కొనడం. షాప్కి వెళ్ళారు, కొనుక్కొని వచ్చారు, ఇంట్లో తెచ్చిపెట్టారు, భార్యకి ఇచ్చారు, పిల్లలకి ఇచ్చారు. ఇది యథాతథంగా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా కరెక్టే. అయితే దాని వెనకాతలున్న ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని కనుక్కోవడమే సత్యము. ఈ 2 వేరు వేరు విషయాలు. వాస్తవము లేదా నిజాయితీగా ఉండటము, రెండోది సత్యంగా ఉండటము. చాలామంది గొడవ పడుతూ ఉంటారు. నీకు ఎందుకు చేసావో నాకు తెలుసులే అని చెప్తూ ఉంటారు. మరి వారి మనసులో ఏ ఉద్దేశం ఉందా అన్నది మీరు కనిపెట్టగలరా? మీరేమైనా వారి యొక్క అంతర్యామినా? ఆ సత్యం ఏంటన్నది ఎలా మీకు తెలిసిపోయింది? ఇది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. నిజాయితీగా ఉండటం వేరు, సత్యంగా ఉండటం వేరు. ఆధ్యాత్మిక మార్గంలో 2 పదాలకి వేరే అర్థాలని మనం చెప్తూ ఉంటాం. మనము పదాలని వాడేటప్పుడు రెండిటికి సమానమైన అర్థం ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో దాన్ని వివరించినప్పుడు 2 వేరు వేరు అర్థాలని ఇస్తారు. మనము సత్యం పేరుతో ఇతరులని జడ్జ్ చేస్తూ ఉంటాం, తీర్పులను ఇస్తూ ఉంటాము. అది వారి జీవితాలని మనము నాశనం చేస్తూ ఉంటాం, వారికి గాయమవుతూ ఉంటుంది. నేను ఒకసారి ఒక భక్తుడింటికి భోజనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. బహుశా 8th or 9th క్లాస్ చదువుతూ ఉండొచ్చు. వాళ్ళ అబ్బాయిని పిలిచి దాసాజీ వచ్చారు, నమస్కారం చెయ్యు అని చెప్తూ ఉన్నారు. ఆ అబ్బాయి నమస్తే దాసాజీ అంటున్నాడు. తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పు అని అంటూ ఉన్నారు. అబ్బాయి చెప్తూ ఉన్నాడు, దాసాజీ మీరేనా చెప్పండి, చూడండి ఎన్ని తక్కువ మార్కులు వస్తున్నాయో. వీడిని పెద్ద స్కూల్లో పెట్టాము, లక్షల కొద్దీ ఫీజు కడుతున్నాము, కానీ వీడికి వచ్చే మార్కుల్ని చూడండి
అబ్బాయి యొక్క ముఖము అట్లానే చిన్నపోయింది. అబ్బాయి ముఖం చూసినప్పుడు నాకే అయ్యో పాపం అని అనిపించింది. వెంటనే నువ్వు లోపలికి వెళ్ళిపోయినాయనా అని అబ్బాయిని పంపించేశాను. తల్లిని అడుగుతా ఉన్నాను, ఎందుకు నా ముందు అట్లాగా హర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు? ఎదిగే పిల్లలు ఆ విధంగా మీరు మాట్లాడకూడదు. నేనేం తప్పు మాట్లాడాను? నేను నిజాయితీగానే ఏం జరిగిందో అదే చెప్తున్నాను కదా అన్నారు. అప్పుడు ఆమెతో చెప్తూ వచ్చినాను, మీరు చెప్పింది స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్గా ముక్కుసూటిగా మీరు చెప్పారు, కానీ అది వాళ్ళకి గాయపరుస్తూ ఉంది. మన ధర్మంలో ఏం చెప్తాము? గాయపరిచేది ఏది కూడా సత్యం కాదు, అసత్యమే అని చెప్తున్నాం. అప్పుడు ఆమెకి ఈ టీచింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాస్తవము మీరు చెప్పింది యథాతథము కరెక్టే, అయితే సత్యం ఏంటి? ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఆ విషయాన్ని కనుగొన్న రోజు, దానికి మీరు జాగృతమైన రోజు మీ కొడుకు పట్ల కరుణ, ప్రేమ అనేది కలుగుతుంది. అప్పుడు ఈ విధంగా మీరు మాట్లాడరు అని చెప్పాను. ఆమెకు అర్థమవునట్టుగా అనిపించింది. సరే దాసాజీ రండి భోంచెద్దురు అని చెప్పి భోజనానికి వెళ్ళుందాం. తర్వాత ఒక 1 వీక్ తర్వాత అట్లాగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్తూ వచ్చున్నారు, నేను నా సత్యాన్ని తెలుసుకున్నాను దాసాజీ. మా అబ్బాయి మీద ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాడు మంచి చదువుకోవాలని, భవిష్యత్ బాగుండాలని, మంచి ఉద్యోగం రావాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ తర్వాత ఒక కంపెనీ ఏదైనా పెట్టాలి, ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, డబ్బు సంపాదించాలి, లగ్జూరియస్గా ఉండాలి, ఇట్లాగా ఉన్నాయి నా కోరికలన్నీ. ఇది నా సత్యము. ఇక్కడ నుంచి నా పిల్లవాడితో నేను మాట్లాడాను. వాడు చిన్నబుచ్చుకున్నాడు, హర్ట్ అయ్యాడు. నేను తర్వాత 3 రోజుల తర్వాత నేను వెళ్ళి సారీ చెప్పాను. అప్పుడు నా లోపల చాలా తేలిగ్గా అనిపించింది. మా బాబుని చూసినప్పుడల్లా కూడా ఒక రకమైన జడ్జిమెంటు, డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, సరిగ్గా చదవట్లేదు, ఈ జడ్జిమెంట్స్ అన్నీ ఆగిపోయాయి. తర్వాత నుంచి వాడి పట్ల సానుభూతి కలగటము, సహాయం చేయాలని అనిపించటము, లోపల జడ్జిమెంట్స్ అన్నీ ఆగిపోయాయి. ఇది జరిగి ఒక 4 రోజులు అవుతుంది. వాళ్ళ లోపల ఒక చేంజ్ నేను గమనిస్తూ ఉన్నాను. నాతో రిలేట్ అవ్వడం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. వాడు కూడా ఎక్కువ సమయము చదవటం అది చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా చదువులో ఇంప్రూవ్ అవుతాడు అనిపిస్తుంది అని చెప్తూ వచ్చున్నారు. సాధారణంగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మనం స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాము, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాము, దీంట్లో తప్పేముంది అని అనుకుంటూ ఉంటాము. వాస్తవానికి అక్కడ ఆ విధంగా మాట్లాడడం వల్ల అవతల వ్యక్తికి సహాయం చేస్తుందా, హాని చేస్తుందా అన్నది గమనించము. మనము ఏదైతే నిజాయితీగా, అంటే అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో అదే మాట్లాడేస్తూ ఉంటాం. ఇంకొకటి, మనము ఆ మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటా అన్నది మనము గమనించము. ఎప్పుడైతే మన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వెనక సత్యాన్ని మనం గమనించమో, ఖచ్చితంగా అవతలి వ్యక్తికి అది హాని చేస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోని అవతలి వ్యక్తి యొక్క ఎదుగుదలకి సహాయం చేయదు. సో ఎప్పుడైనా మీరు ఎవరి గురించైనా ఒక మాట చెప్తున్నప్పుడు అది నిజాయితీగా ఉండొచ్చు, అయితే అక్కడ ఆ వ్యక్తికి అది సహాయం చేస్తుందా చెయ్యదా అని చూడాలి. రెండవది, మీ యొక్క సత్యం ఏంటి, ఆ చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఈ టీచింగ్ మనకి ఏం చెప్తుంది అంటే, సత్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల సహజంగా మీకు ప్రేమ అనేది కలుగుతుంది. మన మాటలు, చేష్టలు అవతల వాళ్ళని గాయపరచవు. అంతేకాకుండా అవతల వ్యక్తి బాధతో ఉంటే, దుఃఖంతో ఉన్నాడు అంటే మన మాటలు వాళ్ళకి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. మనం ఇది చాలామంది సేవక్స్ మధ్యలో కనిపిస్తూ ఉంటాం. మేము స్ట్రైట్గానే మాట్లాడదాం చేసి దీంట్లో తప్పేం మాట్లాడలేదు, అవతల వాళ్ళకి గాయం అవుతూ ఉంది. మనము సేవ పేరుతో, అమ్మా భగవాన్ పేరుతో,
ధర్మం పట్ల కమిట్మెంట్తో ఉండాలని, బాధ్యతలతో ఉండాలని, ప్రేమతో ఉండాలని, ఈ విధంగా ఏవో కారణాలు చెప్తూ మనము నిజాయితీగా ఉండేదానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే సత్యాన్ని మనం ఎప్పటికీ గమనించట్లేదు. ఎప్పుడైతే మన సత్యాన్ని మనం గమనించుకుంటామో మన హృదయం తెరుచుకుంటుంది. పక్కవారికి మనము ఇన్సెన్సిటివ్గా ఉంటాం, సానుభూతి లేకుండా ఉంటాము. ఇవన్నీ మారుతాయి. మనము అవతల వాళ్ళని అవహేళన చేయటము, వారిని చిన్న చూపు చూడటము అనేది ఉండదు. అప్పుడు మన పట్ల కూడా వారికి వేరే భావము కలుగుతుంది. అదే కరుణ, ప్రేమ మన మీద కూడా కలుగుతూ ఉంటుంది. మీ సత్యంతో మీరు టచ్లో ఉన్నప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం మీ చుట్టూ తయారవుతుంది. కొంచెంసేపు అవలోకనం చేసి చూడండి. ఈ మధ్యకాలంలో ఎవరితో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేరుగా వాళ్ళతో మాట్లాడారో, వారికి మనసు గాయమైంది అన్నది గమనించండి. వీలైతే ఆ మాటల వెనుకనున్న మీ సత్యం ఏంటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రక్రియలోకి వెళ్తాము. ఒక కప్పుతో నీటిని శ్యామా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. ఇది సోమగా మారాలని ప్రార్థన చేయాలి. ఎవరినైతే మీరు గుర్తించున్నారో, ఎవరికైతే మనసుగా గాయపరుచున్నారో వారిని తలుచుకుంటూ వారి పట్ల మీకు క్షమాభావం కలగాలని, మీ సత్యం మీకు తెలియాలని ప్రార్థన చేస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఇది దీక్షా సమయము. కొంచెం సోమాన్ని సేవించి అమ్మా భగవాన్ పాదకుల నుంచి కానీ శ్రీమూర్తిలో వారి పాదాలని కానీ స్పర్శిస్తూ దీక్షని స్వీకరిస్తారు. नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि
विनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. పరంజ్యోతి చైతన్యము మన లోపలికి డౌన్లోడ్ అవుతూ ఉన్నప్పుడు మీ సత్యం ఏంటా అన్నది మీరు తెలుసుకోవడము జరిగిపోతూ ఉంటుంది. భక్తితో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేయండి. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहं
శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. రేపు సత్యలోకంలో విద్యాహోమ జరుగుతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఉదయం 8:30కు ఉంటుంది. లేని పక్షంలో మీ పిల్లల పేరు మీద 13 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉంటే వారి పేరు మీద మీరు నమోదు చేయించుకోవచ్చును. ఇది కేవలము ఆఫ్లైన్ హోమ్ అని ఆన్లైన్లో ఇవ్వటం జరగదు. 14 నవంబర్న సత్యలోకంలో పుష్పయాగం జరుగుతుంది. మీ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ మీరు ఈ పుష్పయాగంలో పాల్గొనవచ్చు. ఇది ఆన్లైన్ ద్వారా మీరు నమోదు చేసుకోవాలి. యాప్లో మీరు వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు మీ ఏరియా కోఆర్డినేటర్స్ కానీ లీడర్స్ కానీ టెక్నికల్ సేవక్స్ని కానీ సంప్రదించండి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారు రోజా గారు, అక్షయ్ కపిల్ గారు అనే దంపతులు, మేఘనాథ్ గారు, అనురాధ గారు అనే దంపతులు. వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో వీరి దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో నిండి ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఈరోజు మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, వై రమాదేవిజీ, టి వెంకటేశ్వరరావు గారు, పద్మలత గారు, రియా విధున్ గారు, సురేఖ గారు, పరం జ్యోతి ఈపీఏ గ్రూప్, శారద సౌమిత్రి గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము.
जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।